ఆ పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవరన్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతాను. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు. నీతో చేయి కలిపి నా కుర్రాడెవరు? ఏమిటి నా మీదేదో అధికారం పెద్దరికం ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోచావు. ఈ పిల్ల నీ చెల్లి అని సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది. నా చెల్లి నేను చేయకు ప్లీజ్. ఒరే బాబు, వాళ్ళు అసలే దుర్మార్గులరా. వాడిని ఏం చేస్తారో ఏమో. కాస్త నువ్వు వెళ్ళు బాబు. నాయనమ్మ, వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఆరిపోయాక పట్టుకుంటే మసి అవుతుంది. అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైన శత్రుత్వమైన ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. అమ్మో, ఎంత పని జరిగిందిరా. హరే కృష్ణ బాబు, అన్నయ్యను వెళ్ళతో చెప్పమ్మా. అన్నయ్యను చంపేస్తారమ్మా. అమ్మా, నాయనమ్మా, వెళ్ళండి, వీడిని నేను చూసుకుంటాను. మామగారు, మీరు అటు వెళ్తే ప్రమాదం. మీరు ఇక్కడే దాకోండి. ఇటుగా ఎవరైనా వచ్చారనుకోండి. కరెక్ట్.
కానిస్టేబుల్స్ వీణి పట్టుకుని ఉతకండి. నా క్యాప్ నా క్యాప్ నా క్యాప్ ఇదిగోండి సార్. నువ్వు నిజంగా హీరో అయ్యా. జీవితంలో ఒక్కొక్క పని సాధించడానికి ఒక్కొక్క యుద్ధం చేసావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అదేం సార్? ఇలాంటి కొడుకు లేనందుకు నాకు చాలా బాధగా ఉందయ్యా. ఎక్కించండి. బాబు లెట్స్ గో దేర్. జయా రెడీయా? ఆ? అమ్మా వస్తాం. వస్తా వద్దయ్యా. నాయనమ్మా వస్తానే. మామగారు వెళ్ళొస్తావు. అలాగే, వెళ్ళొస్తా నాయనమ్మా. మంచిది. అప్పులు చేసి మహారాజులు అనిపించుకునే తరం మారాలి. కష్టపడి పనిచేయాలనే మగ మహారాజులు వర్ధిల్లాలి. కష్టపడి పనిచేయాలనే మగ మహారాజులు వర్ధిల్లాలి.